అండ్ వెల్కమ్ బ్యాక్ టు జగడం. లాస్ట్ ఇయర్లో జరిగిన లాస్ట్ ఎపిసోడ్లో చాలా గొడవలు జరిగాయి. జడ్జెస్ని కూడా క్వశ్చన్స్ చేశారు మన పార్టిసిపెంట్స్. లాస్ట్కి సారీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఎలాంటి గొడవలు చేయము అని ప్రామిస్ చేశారు. సో ఈ న్యూ ఇయర్లో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఓన్లీ డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అన్నారు మన బాయ్స్ అండ్ గర్ల్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ అండ్ దట్ ఈస్ ద రోప్ థీమ్. 30 పాయింట్స్ గర్ల్స్ ఛాలెంజ్ చేశారు ఈ థీమ్ మీద. Let's see who will win this episode. వెల్కమ్ టు జగడం. ఈసారి ఇంకా వెరైటీగా మా అందమైన అమ్మాయిలేమో రోప్ థీమ్ అంట. అసలు ఏంటండి ఆ థీము? కామెడీ చూశాను, మాస్ చూశాను, క్లాస్ చూశాను, రోప్ థీమా? ఆ రోప్ థీమ్లో కూడా మేము రెడీ అని చెప్పేసి మా ఇంద్రన్న మొత్తం తాడులతో రెడీగా ఉన్నాడు. One more time, beautiful. Chick-chick-lette, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick-chick-lette, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. सोपु वेस्ते वस्ताना, शेपुलन्नी इस्ताना. काटे सुकुंदा में गिल्ली कच्चा. नीते सुकोरादा, मुट्टू मुंजा. Hey, दगरते सिक्कु पुट्टा दूरा मध्य अग्गी पेटा इतरेते नितरेटा. हत्तु पेर हत्तु पेट्ट मुट्टु मिद मुट्टु पेट्ट अतरे अलरट्टा. रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना.
నడకలే నైసు తక్ ధిమి తాళమే చలి కసరత్తు జత్కితా యత్తు సఖి సుఖా జాతనే తొట్టి పిట్టకు చేరెక్కలెప్పుడో గుచ్చపుడయే గుండెలో పిట్ట కొట్టిపోయే పిండెలెప్పుడో దిక్కుట కరావే పండుతో కొమ్మలంగి కన్ను గొట్ట కొండగలి ఇలా గొట్ట కొట్టి పుంజు కొరకో తక్కమంటే నిక్కుతావు అక్కరంటే రక్కుతావు పక్క నాకు పూలరేవు రూపు తేరా మస్తహనా నీకు డేరా వేస్తానా సోపు వేస్తే బస్తానా షేపులన్నీ ఇస్తానా కాటే సూకుందామే గిల్లి కచ్చా నీకే సొక్కురాదా ముద్దు ముంజా దగ్గరెత్తే సిగ్గు పుట్ట దూరం మెత్తే అగ్గి పెట్ట ఇద్దరెత్తే నిద్రెట్ట హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదరై అల్లరట్ట రెడ్ అండ్ రెడ్ లో మా ఇంద్రనీల్, జగడం, అమితాబ్ బచ్చన్. మాకు చిన్న డౌట్, ఇది సోలో కదా, యా మ్యామ్. బట్ ఎందుకు ఇంకొక ఫీమేల్ ఆర్టిస్ట్? కొరియోగ్రాఫర్ చెప్పారు చాలా బాగుంటుంది, బీట్ బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత లేడీ లిరిక్ కూడా వచ్చింది. గర్ల్ లిరిక్ ఉన్నప్పుడు జస్ట్ అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతుంది కదా, చేద్దాం ఫస్ట్ మధ్యలో లాస్ట్లో వస్తుంది, ఫస్ట్లో వస్తుంది, పర్లేదని చెప్పి మేనేజ్ చేసాము. బట్ టైం సహకరించగా కొంచెం అలా పెట్టాల్సి వచ్చింది. బట్ లాస్ట్ టైమే ఈ గర్ల్స్ ఆబ్జెక్ట్ చేశారు అనుకుంటాను. వన్ ఆఫ్ ద థింగ్స్, సోలో అంటే మీరే ఉండాలి, కావాలంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు గర్ల్స్ ఉండాలి, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు. బట్ పర్టికులర్గా దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వర్డింగ్ టు బీ సాంగ్ ఆర్ అ కంప్లీట్ చరణం టు బీ సాంగ్ ఆర్ అ పల్లవి టు బీ సాంగ్. డూ ఇట్ నంబర్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బిఫోర్ ఫోక్లో కూడా తను విత్ కొరియోగ్రాఫర్తో చేసింది. కొరియోగ్రాఫర్ హ్యాస్ లిరిక్, ముమైత్ ఖాన్ డిడ్ దట్. అండ్ బిఫోర్ దీనికంటే ముందు చాలా ముందు భాష అండ్ తను కాన్సెప్ట్ రౌండ్లో భాష అతను చాలా పెద్ద పాట పాడాడు వెనక, ప్రియా వచ్చేయి పో అని చెప్పి. దట్ టైం ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, సోలో పెర్ఫార్మెన్స్ సార్. No, it has come like a character only. They had come like characters. They didn't come like a romantic pair, if you remember. బట్ వీడింట్ అంటే అసలు మాకు ఎక్కడ అది రాలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. దే డిడ్ సో మెనీ. ఇది ఒకలాగా ఈ కంపోజిషన్ ఒకలాగా రొమాంటిక్ పేర్ లాగా వచ్చేసింది. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ రోప్ అబౌట్? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ రోప్. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ రోప్ డాన్స్? ఐ జస్ట్ కాంట్ గెట్ ఇట్. అంటే రోప్ యూస్ చేస్తూ డాన్స్ చేయాలని చెప్పారు. బట్ దిస్ కైండ్ ఆఫ్ రోప్ didn't hit me. I didn't, nothing was happening great. That's what I'm trying to tell you. ఓకే సార్. Well, okay. Thank you. మ్యామ్ Great. I give 8 points. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్ జీ ఆప్. I give him 7 points. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్ పాట్ 2009 అమ్మా, సంవత్సరం మారింది, మనం మారలేదు. డమాల్ డుచుక్ డ్ర్ తపక్. కంగారు పడకండి, దాన్నే బ్రేక్ అంటారు. బ్రేక్. యంగ ఎరికే ఆంధ్రేంద్రన్ జిగడం అంటే వెల్కమ్ బ్యాక్ టు జగడం అని చెప్పాను అనమాట. భాష ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. మ్యాటర్కి వచ్చేస్తాను. ఇంద్రనీళ్ళు 2 తాడులతోనే ఇలా చేస్తే ప్రశాంతి నేనేమైనా తక్కువ తినా 4-5 తాళ్ళుతో రెడీగా ఉంది. ఇన్ని తాళ్ళుతో రోప్ తీము ప్రశాంతి కమ్స్.
ఎగరేస్తున్నారు, ఇసురుతున్నారు, ఊపుతున్నారు, ఏం చేసినా గాలిలో చేస్తున్నారు, మధ్యలో తాళ్ళేసి లాగుతున్నారు. మరి రోప్ డాన్స్ అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా, ఎప్పుడు లాగుంటే బాగుంటుంది. కరెక్ట్ గా అలా ఇసురుతారేమో, నేను యువరాజ్ లాగా వచ్చి దూకి పట్టుకుందాం అనుకున్నాను. అరే ఇంకోసారి ట్రై చేద్దాం అయితే. ఛాన్స్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో మ్యామ్ సూపర్ గా చేసావు, చాలా బాగుంది. యాక్చువల్లీ మధ్యలో ఆడియో డౌన్ అప్ అండ్ డౌన్స్ అయింది, సో అక్కడ కొంచెం ప్రాబ్లమ్ గా అనిపించింది. ఎందుకంటే ఆడియో ఉంటే ఇంకొంచెం హెవీగా చేసే ఛాన్స్ ఉంటుంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపెనింగ్, యా, వెరీ వెరీ మచ్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ. బికాజ్ చాలా ఇట్స్ టోటలీ కన్ఫ్యూజ్డ్ కొరియోగ్రఫీ, యాక్చువల్లీ కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఒక్కసారి చెయ్యి ఎక్కడో మాటుకుంటుంది, లేకపోతే ఆ రబ్బర్ ఎక్కడో కాళ్ళలో మాటుకుంటుంటే నెక్స్ట్ టైం యూ జస్ట్ కాన్ మూవ్ యువర్ ఫీట్ ఆర్ యువర్ హ్యాండ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ దాంట్లో ప్రాపర్గా చేసేసి కన్ఫ్యూజన్లో కూడా ఆ కన్ఫ్యూజన్ తీసేసి యూనో ఇట్ వాస్ లైక్ ఎ చెస్ ప్లే. ఇక్కడ నుంచి కాయిన్ అక్కడ నుంచి పెట్టి ఇక్కడ one guy is coming here, one guy is going there. It was all fantastic, super. Thank you so much. Very nice. And మిమ్మల్ని పైకి ఒకసారి లేపిన తర్వాత చాలా బాగా చేశారు. సో యాక్చువల్లీ లాస్ట్ టైం కొరియోగ్రాఫర్ మైకిల్ తను నిధికి చేశారు, ఇదేనా మన సాంప్రదాయం ఇదేనా అనేసి. సేమ్ మైకిల్ ఈసారి ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేశారు. మీరు అన్న మాటల్ని తీసుకున్న తర్వాత ఈసారి సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. సో ఈ క్రెడిట్ అంతా మైకిల్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మైకిల్. అండ్ మీరు అన్నారు ఈ స్వింగ్ అనేసి, సో ఆ స్వింగ్ మాత్రం స్పెషల్లీ సుభాష్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్. మొత్తం రోప్ రౌండ్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్స్ చేస్తారు, ఒకసారి పల్టీ లాగా చేశారు. సో మెడ ఒకసారి పట్టుకుంది అది చేసేటప్పుడు, బట్ కంపల్సరీ ఎలాగైనా చెయ్యాలి అనేసి చేశాను. ఎలా వచ్చిందో తెలియదు. వర్త్ ఇట్. గుడ్ ట్రై, వెరీ వెల్, కీప్ ఇట్ అప్. నేను 9 points ఇస్తున్నాను. I give a 9 also. Thank you judges. ప్రశాంతి పర్ఫార్మెన్స్ లో అంటే పైకెత్తారు, ఎగరేశారు, తిప్పారు, వేవ్స్ అన్నారు. కొంప తీసి వెయిట్ ఏమన్నా అంటారా? వెయిట్ కూడా కాదేమో. నేను కూడా అలాగే ట్రై చేస్తాను, నన్ను కూడా ఎత్తుకుని ఎవరైనా ఇసురుతారేమో చూసుకుని వస్తాను. బ్రేకు The whole concept, the whole designing of this song was very, very nice.
జగడం. ఇప్పుడు డ్యూయట్ జరగబోతుంది. రోపుల్లోనే సోలోలు తేడాగా ఉన్నాయంటే ఈ డ్యూయట్లు ఎలా ఉంటాయో. థ్యాంక్స్. పూల్ లాస్ట్ లో వచ్చాయి, ఫస్ట్ వచ్చుంటే అది అనిల్ కూడా సర్ప్రైజ్. స్కేటింగ్ కూడా జరిగేది. ఫ్లవర్స్ యాక్చువల్లీ అనిల్ కూడా సర్ప్రైజ్. అవునా? పెళ్లి కట్టడం అనేది నేను ప్లాన్ చేసింది. మీలో మీకే సర్ప్రైజ్ లా? పువ్వులు పడడం సర్ప్రైజ్లు ఈవిడ ప్లాన్ చేసింది. వెరీ గుడ్. సో మ్యామ్, డ్యూయట్ అంటే ఇలా ఉండాలి. బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, నీట్గా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. I don't know who's the choreographer. Sai. The whole designing of this song was very, very nice, and you guys performed it very well. Thank you. Very neatly performed. నేను తల ఒక 9 ఇస్తున్నాను. Thank you ma'am. Thank you. Same here, 9 for Anil, 9 for Nidhi. Thank you. Thank you so much. అనిల్ అండ్ శ్రీనిధి పెర్ఫార్మెన్స్ చూసేసాం. అంటే డ్యూయట్ లో కూడా రోప్ తో చాలా బాగా చేశారు. రోప్ ని ఇన్ని విధాలుగా వాడచ్చని వాళ్ళు చూపించారు. కానీ ఇక్కడ నాకు బేసికల్లీ అంటే మా కెమెరామెన్ నన్ను సరిగ్గా క్లోజప్లు తీయట్లేదు. నేను ఆయనతో మాట్లాడేసి వస్తాను, నువ్వు కొంచెం సైడ్ తీసుకో, బ్రేక్ తీసుకో. లోపల ఏంటి థీమ్ ఏంటి? రోప్. రాక్షసుడు సినిమా ఈ మధ్య చూశాను. मैडम क्या वेट है? వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఈ థీమ్ లో కొంచెం బాగా ఆలోచించిన మా కౌశిక్, అసలు ఆ డ్రెస్ ఉంటుందండి, అసలు మీరు सारा
हाय रब्बा होने लगा है नशा मुझको होते ही शाम। मस्ती ये जवानी की है या किसी के प्यार की ये तो जाने हम। अरे चला चला मैं यहाँ वहाँ पर कहीं नहीं था प्यार तो अब मिला मिला हाँ मुझे मिला कि यही कहीं है प्यार वो। शब्बा शब्बा हाय रब्बा होने लगा है नशा मुझको होते ही शाम। मस्ती ये जवानी की है या किसी के प्यार ये तो जाने राम। बड़ बड़ रॉकेट सैटेलाइट भेजे ऊपर तीर हमारा बनाया है जो कंप्यूटर। पर प्यार ना किया दुनिया में तो फिर है क्या किया। अनारकली के आगे तो परदादा भी चुप रह के गुस्से से जाते डोल। और मजनू राजा रोमियो भाई सबने मिलके जान दे के सिखाए प्यार के वो। शब्बा शब्बा हाय रब्बा होने लगा है नशा मुझको होते ही शाम। मस्ती ये जवानी की है या किसी के प्यार की ये तो जाने हम। अरे चला चला मैं यहाँ वहाँ पर कहीं नहीं था प्यार तो। शब्बा शब्बा हाय रब्बा होने लगा है नशा मुझको होते ही शाम। బీట్ బాగుంది, పాట బాగుంది. ఈ మూడు టైట్ గా ఉందా? బాగానే ఉంది. అదే ఆ మూడి కొంచెం జాగ్రత్త. ట్రై చేస్తా మేడం. ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నారు? రాక్షసుడు సినిమా ఈ మధ్య చూశాను. ఈయన ఎక్కడెక్కడి నుంచో చూసి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ కౌశిక్ ఏమైంది కౌశిక్ నీకు? ఇది ఎలా ఉందంటే పిచ్చోళ్ళు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టు. అది కాదు, రాత్రి పడుకుంటారు కదా పొద్దున మీ పక్కన ఆడేవాళ్ళందరూ బాగా జిగిజిగిని ఉన్నారు, మీరు మాత్రం బాగా బేకర్ లాగా ఉన్నారు. ఎందుకని అంటే సార్ అప్పుడు నేను బాగా రిజిస్టర్ అవుతాం కదా సార్, జిగి జిగి మధ్యలో ఎదలా ఉంటాం. అంటే యాక్చువల్గా ఈ పాటకి పెర్ఫార్మెన్స్ రగ్గడిగా ఉండాలన్నారండి. రగ్గేసుకుని న్యూ ఇయర్ ఓపెనింగ్ ఎంత వెరైటీగా చేశారు. మంచిదే, నిజంగా బాగుంది కదా. లేదు మంచిదైంది, ఎందుకంటే లేదు రెండా డ్రెస్ బాగుంది. అంటే మీకు మార్క్స్ ఎట్లా ఇవ్వాలని, కామెడియన్ గా ఇవ్వాలా, సీరియస్ గా ఇవ్వాలా, పిచ్చివాడిలాగా ఇవ్వాలా ఏంటి అని ఆలోచిస్తున్నాం. నేను 8 పాయింట్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రెస్ కోసం, ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుని చేయడం చాలా కష్టం, అందుకోసం నేను 8 పాయింట్స్ చేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? లేదు సార్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అందుకోసం మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది? అవును సార్, తెలిసిపోతున్నా మొహం లేదు. తెలిసిపోయిందిలే. शब्बा शब्बा हाय रब्बा होने लगा है नशा मुझको होते ही शाम। ఇప్పుడు ముమైత్ ఖాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుందన్నమాట. والغرام
जावा मर जावा तेरे इश्क पे मर जावा मर जावा मर जावा तेरे इश्क पे मर जावा भीगे भीगे सपनों का जैसे खत है हाय गिरी गिरी चाहत की जैसे लत है मर जावा मर जावा तेरे इश्क पे मर जावा मर जावा मर जावा तेरे इश्क पे मर जावा सोचे दिल के ऐसा काश हो तुझको एक नजर मेरी तलाश हो जैसे ख्वाब है आँखों में बसे मेरी वैसे नींदों पे सिलवटे पड़े तेरे दिल अरमानों की ना हद है हाय गिरी गिरी ख्वाहिश भी तो बेहद है मर जावा मर जावा तेरे इश्क पे मर जावा मर जावा मर जावा तेरे इश्क पे मर जावा Wow, what was that? Thank you so much for entertaining us. Thank you so much. That was a lovely solo performance. Thank you so much. So, judges. మహత్తరమైన ప్రదర్శన. Wow. I like the beginning portion where the boys lifted you up and your body was covered up to here. Yeah. And then you bend. ऐसा बेंड करके वापस आपने बेंड किया ना बहुत अच्छा लगा. It was looking, I feel this song has to be said. It's very ethnic touch it had. Score? I give 10 points. Thank you. Thank you very much. నేను 10 మార్కులు ఇస్తున్నాను. 10. Thank you so much. मर जावा मर जावा Moment. Thank you. Come here. I thought I can do it. Come here. Excellent. Super. ఫస్ట్ టైం ముంబై చేసిన అన్ని పెర్ఫార్మెన్సెస్లో కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చేసినట్టుగా ఉంది. మిగతా అన్నింటిలో ఫ్రీక్ అవుట్స్ ఉంటాయి, ఎక్కడో ఒక చోట ఫ్రీక్ అవుట్ షీ విల్ డూ. వీ ఫీల్ ప్రౌడ్ సార్. కాంపిటీషన్లో పాల్గొనడమే రియల్లీ గ్రేట్. అంటే పక్కన చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు, అది వేరు, కానీ కాంపిటీషన్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత చేయడం అనేది కూడా డెఫినెట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ టఫ్ జాబ్ కదా. యా, అక్కడ తనొక్కటి చేస్తే చాలు, ఇక్కడ మేము 5 చేయాలి. అది ప్రాబ్లం. టైం వేస్ట్ చేయకూడదా. ఇప్పుడు ఓ విషయం చెప్పనా నీకు. టింగ్ టాంగ్. జగడం చూసు ప్రదర్శనలో చిన్న విరామం, బ్రేక్.
సంథింగ్ నావల్టీ ఇప్పుడు దాకా మనం చూడలేదు. నిజంగా మీరందరూ తోలుబొమ్మలాగే ఉన్నారు. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు జగడం. అవును, ఇప్పుడు మ్యాటర్ ఏంటో తెలుసా? ఈసారి మాత్రం సీరియస్ అబ్బాయి, నువ్వు కథలకు ఆగొక నిమిషం. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్లో ఇప్పుడు బాయ్స్ గ్రూప్ చేయబోతున్నారు. అంటే ఉన్న తాళ్ళన్నీ సోలోలో అయిపోయాయి, డ్యూయట్లో వాడేశారు. ఆ తాళ్ళన్నీ కలిపి మళ్ళీ ఇంకో పెద్ద తాడుతో మా గ్రూప్, బాయ్స్ గ్రూప్ అంతా పెద్ద పెద్ద తాళ్ళు కావాలి, హైట్లు అలా ఉంటాయి. మీరు రండి సార్, మీ తాళ్ళన్నీ తెచ్చుకుని వచ్చి. జడ్జెస్ రోప్ని కరెక్ట్ అయిన పద్ధతిలో వాడారు. నిజంగా మీరందరూ తోలుబొమ్మలాగే ఉన్నారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐడియా కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. సంథింగ్ నావల్టీ ఇప్పుడు దాకా మనం చూడలేదు. సరే, అంటే నాకు ఒకే చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ముందున్నారు, వెనకాల ఇద్దరు ఉన్నారు కదా. ఆ వెనకాల ఇద్దరు రిహర్సల్ చేయలేదా?
కాదు సార్, వాళ్ళకి వేరే కామెడీ టచ్ పెట్టారు సార్. అంటే ఇద్దరు వెనకాల కామెడీ చేసి యాక్చువల్గా ఇద్దరం సింక్రనైజ్ చేసి వీళ్ళ మధ్యలోకి వచ్చి చేద్దామని ఆ ప్లాన్లో చేసి ఉండదు. అందుకే ఇద్దరు మాత్రం డిఫరెంట్గా ఉన్నారు. అవును సార్, అంటే వీళ్ళ మధ్యలోకి వచ్చి మధ్యలో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళ కాళ్ళకి అడ్డొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి. బట్ ఒకసారి పైనుంచి కడితే తర్వాత క్రిస్ క్రాస్ చేయలేముగా, చేయొచ్చా? ట్రై చేశాను సార్, బాగా వచ్చింది. లాస్ట్లో మేము ఇలా తిరిగి లైన్కి వచ్చి అది ఓకే. దాని బిఫోర్ ముగ్గురు ముందున్నారు, ఇద్దరు వెనకాల ఉన్నారు. సో ది సేమ్ ఫార్మేషన్ చాలాసేపు, ఆల్మోస్ట్ ఫుల్ సాంగ్ 4 minute సాంగ్ అయిపోయింది. అవును సార్, అప్పుడు దాకా సేమ్ ఫార్మేషన్లో ఉన్నారు. చేస్తే ఈ ముగ్గురే కొంచెం ముందు వెనకాల కింద పైన అట్లా ఫార్మేషన్ వచ్చింది. నేనేమంటున్నానంటే క్రిస్ క్రాస్ చేయలేరా అని. అంటే చేయొచ్చు సార్, చేయొచ్చు. యాక్చువల్లీ చేయలేదు, చేయొచ్చు డెఫినెట్గా. వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు. సర్కిల్ తీసుకొని మళ్ళీ ఆ సర్కిల్ ఓపెన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది తను చేసి చూపించినప్పుడు గుండెలు జారిపోయాయండి. ఏమి ఎక్సలెంట్గా చేశాడు కొరియోగ్రాఫర్. మేము చేయలేము, అంత ధైర్యం లేదు, బట్ తను బలవంతంగా చేయించాడు. ఒకటన్నా అలా చేద్దాము, సరే ఏమైనా కానీ కామెంట్స్, బట్ విల్ ట్రై. అలా ట్రై చేయకపోతే ఇంకా ఇలాగే ఉండిపోతామని చెప్పి ట్రై చేసి ఇలా చేసాం సార్. నెక్స్ట్ టైం అంత రేంజ్లో డెఫినెట్గా ట్రై చేస్తాం నెక్స్ట్ టైం. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ రేంజ్లో ట్రై చేయలేదు. ప్రాబబ్లీ మీరు అందరూ చెయ్యి పెట్టుకుని ఒక్కడి సెంటర్లో పెట్టి టోటల్గా అట్లా తిరిగేసి మళ్ళీ దీన్ని రివ్యూ చేసేసి యూ కుడ్ హావ్ ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే డెఫినెట్లీ ఫార్మేషన్స్ అంటున్నాను నేను. చేయొచ్చు, మనం చేయలేదు. లేకపోతే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి చాలా 4 minutes ఒకేలాగా అనిపించింది, రిపీట్ ఎక్కువ అయింది. కాన్సెప్ట్ బాగుంది బట్ రిపిటేషన్ ఎక్కువ అయింది. సో దీంట్లో ఏదైనా వెరైటీ చేస్తుంటే డెఫినెట్, ఎందుకంటే మళ్ళీ ఎవరు చేయలేరుగా. యూ కెనాట్ టచ్ ఇట్ అగైన్. మీరు టచ్ చేశారు కాబట్టి సెకండ్ టైం నోబడీ కెన్ టచ్ దట్ అగైన్. ఇట్స్ గాన్, ద ఐడియా ఇస్ గాన్. సో ఎప్పుడు టచ్ చేసేటప్పుడు మ్యాక్సిమం దాని అంత చూసేయాలి. అప్పుడు చూసి యూ కెన్ జస్ట్ టేక్ ద జ్యూస్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఐ పర్సనలీ ఫీల్ ఇంకొంచెం కొరియోగ్రఫీలో వర్క్ చేసి మీరు ఐదుగురు ఉండి, మీరు ఐదుగురు ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. వేరెవరైనా పెట్టేసి రిహర్సల్ చేసి తర్వాత మీరు రావడం అనేది ఇంపాసిబుల్. చేస్తే మీ ఐదుగురితోనే తను రిహర్సల్ చేయాలి యాజ్ అ కొరియోగ్రాఫర్గా. తనకి అంత టైం లేదో, లేకపోతే అంత కాన్సెప్ట్ లేదో, లేకపోతే దీన్ని కట్టడం ప్రాబ్లమో రిహర్సల్ హాల్లో, ఐ డోంట్ నో, దర్ షుడ్ బి సమ్ ప్రాబ్లం. యాక్చువల్లీ అంత ఎక్స్టెండ్గా ఆలోచించలేదు సార్. ఇలా చేయగలిగితే చాలని అనుకుని చెప్తున్నా కదా, అంటే లిమిట్లో ఉండిపోయాం. యాక్చువల్లీ మా థాటే లిమిట్లో ఆపేసి సంథింగ్ ఎక్కడో మిస్ఫైర్ అయ్యింది. యూ గాట్ దట్ పాయింట్ but didn't go through it. That's what I feel. You got a point, or road dorikindi meeku, but dan lopaliki velli you just didn't come out of it, you know, didn't get it out completely. Okay, thank you, good, best of luck, very nice. 35 points. 35 I also give. Thank you. తోలు బొమ్మ లాటలో బాగా ఆడారు. 35 బోత్ జడ్జెస్ నుంచి వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ స్కోర్స్ కూడా రెడీ. సోలోస్, డ్యూయెట్స్, గ్రూప్స్ మొత్తం రోప్ థీమ్లో బాగానే చేసేసారు. జడ్జెస్ కూడా బాగానే ఇంప్రెస్ అయ్యారు, కమెంట్స్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్లు ఇచ్చారు, అన్నీ అయ్యాయి. బాయ్స్ టీమ్ 49 points. Girls team 56. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే గర్ల్స్ టీమ్ 30 points. 30 points ఛాలెంజ్ చేశారు. సో ఇటు మైనస్ సార్, ఇటు ప్లస్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. సో గర్ల్స్ టీమ్ ఈ ఎపిసోడ్ విన్నర్స్ అయిపోయారు కాబట్టి రోప్ థీమ్ సెలెక్ట్ చేశారు. అప్పుడే అనుకున్నాను రిస్క్ అనుకుని. మరి నెక్స్ట్ ఏంటమ్మా? Slow. Let us relax. Let our choreographers, let's have choreographer round. All right, that's better because we are tired. We need some break. Trust me. వీళ్ళ ఉద్దేశంలో ఇప్పటివరకు మనం డాన్సులు చేసాం కాబట్టి అసలు మనల్ని ఇప్పటివరకు డాన్సులు చేపిస్తున్న కొరియోగ్రాఫర్స్ రౌండ్ పెడదాం. వాళ్ళని Let's make them dance this time. మీరేమంటారు బాయ్స్? యా, రెడీ? సో ఎన్ని పాయింట్స్ ఛాలెంజ్ చేస్తున్నారు? మీ కొరియోగ్రాఫర్స్ డాన్స్ చేసినప్పుడు మీకు పాయింట్స్ వస్తాయి.
వాళ్ళకు వచ్చిన పాయింట్స్ అన్నీ మీకు వచ్చినట్టే. అలాగే బాయ్స్ సైడ్ కొరియోగ్రాఫర్స్ అందరు డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన పాయింట్స్ బాయ్స్ టీమ్కి వచ్చినట్టే. సో ఇస్ ఇట్ క్లియర్? సో బాయ్స్ ఎన్ని పాయింట్స్ ఛాలెంజ్ చేస్తున్నారు? 10 points. ఓకే, సో I'm fine with it. రోప్ థీమ్ కూడా అయిపోయింది. ఇంకా వెరైటీగా ఆలోచించి ఈసారి కొరియోగ్రాఫర్స్నే రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు చూస్తారనమాట, గర్ల్స్ టీమ్ సైడ్ కొరియోగ్రాఫర్స్, బాయ్స్ టీమ్ సైడ్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరు కలిసి చేయబోతున్నారు. ఆ థీమ్ని గర్ల్స్ సెలెక్ట్ చేశారు, బాయ్స్ ఏమో 10 pointsతో ఛాలెంజ్ చేశారు. వీళ్ళు జగడం ఆడితేనే ఇలా ఉంది, కొరియోగ్రాఫర్స్ కూడా జగడం ఆడతారేమో. అది కూడా తెలుసుకోవాలంటే మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ జగడం వరకు. అంటే దానికి కీప్ వాచింగ్ జగడం. But most of this time, only 3 choreographers have come up. ఈయన్ని నేను చూడలేదు. He is Kalyan choreographer. లెట్ మీ హ్యావ్ అ ప్రూఫ్. స్టేజ్ పైపై ముగ్గురే వచ్చారు. ఇప్పుడు మనకు తెలిసి కొరియోగ్రాఫర్స్ లాస్ట్ అతను మేము ఎప్పుడు చూడలేదు. మీకు మా కొరియోగ్రాఫర్లు తీసుకొని చూపించాలని ఎప్పుడైనా రూల్ పెట్టారా? She is my choreographer. You don't have any rights to tell her. ఫుడ్ లేని పొజిషన్లో వాళ్ళు వచ్చినోళ్ళు వాళ్ళు కొరియోగ్రాఫర్గా చేస్తారు. డబ్బులు ఇంకా అవసరమైతే డాన్సర్లో కూడా చేస్తారు.